ఇక్కడ ఎన్టీఆర్, అక్కడ విశాల్. తెలుగులో సంక్రాంతికి విడుదలైన 4 సినిమాలు పాజిటివ్ టాక్ తోనే నడుస్తుండటం మంచి పరిణామం. వీటిలో ఏది బిగ్గెస్ట్ హిట్ అన్నది వాటి బడ్జెట్ కోణంలో చూసి చెప్పాలి. అందుకోసం ఇంకొన్ని రోజులు ఆగాలి. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ సినిమా నాన్నకు ప్రేమతో టాప్ కలెక్షన్లలో దూసుకెళ్తోంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా 35 కోట్ల షేర్ మార్కును అందుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి దీన్ని నెంబర్ 1 అనుకుందాం. సంక్రాంతి సీజన్ తెలుగు సినీ పరిశ్రమకే కాదు, కోలీవుడ్కి కూడా చాలా ప్రతిష్టాత్మకం అన్న సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఈ సీజన్లో పెద్ద సినిమాలు వరుస కడుతుంటాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే బడా స్టార్లు బరిలో లేరు, కానీ మంచి క్రేజ్ ఉన్న సినిమాలే రిలీజ్ అయ్యాయి ఈ పండక్కి. వాటిలో విశాల్ సినిమా కథాకళి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. గత ఏడాది కూడా సంక్రాంతికి అంబళ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఐ సినిమాకు మంచి పోటీ ఇచ్చిన విశాల్ కథకళితో తనే సంక్రాంతి విన్నర్గా నిలిచాడు. తమిళంలో పండక్కి విడుదలైన మిగతా సినిమాలు కూడా పాజిటివ్ టాకే వచ్చింది. శివ కార్తికేయన్ మూవీ, రజనీ మురుగన్. ఉదయనిధి స్టాలిన్ సినిమా గెత్తు బాల దర్శకత్వంలో వచ్చిన తారేతా పట్టే, ఈ 3 కూడా మంచి టాక్తోనే నడుస్తున్నాయి. అయితే విశాల్ మూవీ మాత్రం దుమ్ము రేపే కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ రేంజ్కి వెళ్లేలా కనిపిస్తోంది.